అందరికీ నమస్కారం అండి. నేను మీ దుబ్బిరెడ్డి మోహన్ రెడ్డి, వర్కింగ్ యాజ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ అట్ లాసియా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ నంద్యాల. వినికిడి సమస్య ఉన్న వాళ్ళను గుర్తించడం ఎలా? వాళ్ళకేంటంటే వినికిడి సమస్య ఉన్న వాళ్ళు నలుగురిలో ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది మనం మాట్లాడొచ్చు. అంటే 1-2 సార్లు పిలిస్తే పలకట్లేదా, లేకపోతే నాయిస్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఒకటికి రెస్పాండ్ ఇస్తున్నారా, అంటే మనం ఒక పదం అంటే ఇంకొక పదానికి రిప్లై ఇస్తున్నారా. సో ఇటువంటి రీజన్స్ ఉన్న వాళ్ళు ఏమేం చేస్తారంటే ఖచ్చితంగా ఈఎన్టీ డాక్టర్ని కానీ ఆడియాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే వాళ్ళకి మీ ప్రాబ్లం ఏంటి, అంటే అది వ్యాక్స్ ఉండడం వల్ల వినిపించడం లేదా, లేకపోతే చెవు లోపల చీమ గారడం వల్ల ఏమైనా వినిపించట్లేదా, లేకపోతే బోన్స్ సరిగా లేకపోవడం వల్ల వినిపించడం లేదా మన చెవిలో కాక్లియా అని ఉంటుందన్నమాట, కాక్లియాలో ప్రాబ్లం ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉంది చిన్న పీటీఏ టెస్ట్ ద్వారా ప్యూటోన్ ఆడియోమెట్రీ టెస్ట్ అని ఉంటుందన్నమాట. ఆ టెస్ట్లో ఏంటంటే మనకి ఏ చెవిలో ఎంత ప్రాబ్లం అనేది ఈజీగా మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ మన సివియారిటీని బట్టి ఒకవేళ కొద్ది రోజులు ఇంకా వెయిట్ చేయాల్సింది వస్తుందా, లేకపోతే అట్ ఏ టైం మనం ప్రజెంట్ సివియారిటీ ఎక్కువగా ఉంటే హియరింగ్ ఎయిడ్స్ వాడాలా, ఒకవేళ చీము లేగానే వ్యాక్స్ ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేయించుకుంటే అగైన్ మనకు హియరింగ్ అనేది నార్మల్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ మన ప్రాబ్లం బట్టి ఏంటంటే ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే తొందరగా మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈఎన్టీ డాక్టర్ను లేదా ఆడియాలజిస్ట్ని సంప్రదించి మీ సమస్యలను తొందరగా క్యూర్ చేసుకోగలరని మనవి. ఇట్లో మీ మోహన్ రెడ్డి. లాసియా స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, చిన్నగేటు ఎదురుగా, నూనేపల్లి, నంద్యాల. సంప్రదించవలసిన నెంబర్లు 9908877455, 970351146.